నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. నేను రాను. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చైతన్యపురిలో ఒక దారుణమైన ఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అపార్ట్మెంట్ లో 20 కుటుంబాలు అయితే నివాసం ఉంటున్నాయి. అయితే అపార్ట్మెంట్ కు గత కొన్నేళ్లుగా అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తికి ఒక అగంతకుడితో కార్ పార్కింగ్ విషయమై అయితే ఇద్దరికి గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు. అదే అపార్ట్మెంట్ లో 4వ ఫ్లోర్ లో ఉండే అత్త ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన వ్యక్తిని ఎదుటి మనిషిని అతి భయంకరంగా కొట్టి చంపిన సంఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే నేటి వరకు కూడా నిందితుడిని అరెస్టు చేయలేదని అపార్ట్మెంట్ లోని నివసించే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటన అయితే మనం చూడొచ్చు. గురువారం విలేకరులకు ఆ రోజు జరిగిన వివరాలైతే వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మారుతి నగర్ రోడ్ నెంబర్ 5 లో వైష్ణవి రుతుక అపార్ట్మెంట్ లో అయితే 20 కుటుంబాలు అయితే నివాసం ఉంటున్నాయి. అయితే 2వ ఫ్లోర్ లో 204 లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి అన్నపూర్ణ దంపతులకు గత 13 ఏళ్లు తన స్వంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే నాగిరెడ్డి అపార్ట్మెంట్ కు అధ్యక్షులుగా ఇంకా సమాజ సేవకుడిగా రియల్టర్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా రాజమండ్రికి చెందిన కామాక్షేశ్వరి అనే మహిళ 4వ అంతస్తులో అద్దెకు ఉంటుంది. అయితే ఈ నెల 21న తన భార్యతో కలిసి అల్లుడు జవ్వాజీ కృష్ణ అత్త అయిన కామాక్షేశ్వరి ఫ్లాట్ కి రావడం జరిగింది. అయితే కృష్ణ తన కారును అపార్ట్మెంట్ ప్రహారీ గోడ బయట పార్క్ చేశాడు. అయితే వెనకాల నాగిరెడ్డి తన కారును పార్క్ చేయగా కృష్ణ కారు తీసే క్రమంలో వాచ్మెన్ తో నాగిరెడ్డిని కిందికి పిలిపించి అనవసరంగా గొడవకు దిగాడు. అయితే మాట పెరిగి నాగిరెడ్డి ముఖంపై పిడిగుద్దులతో తీవ్రంగా గాయపరిచాడు. చెవి నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. నాగిరెడ్డి భార్య అన్నపూర్ణ, అపార్ట్మెంట్ కార్యదర్శి వలగొండ చంద్రకాంత్, గిరిధర్, నాగరాజు వచ్చి కృష్ణను అడ్డగించారు. స్పృహ తప్పి పడిపోయిన నాగిరెడ్డిని వెంటనే సమీపంలోని ఓమిని హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే నాగిరెడ్డి మృతి చెందినట్టయితే వైద్యులు చెప్పడం జరిగింది. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు చేయగా చైతన్యపురి సిఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి పంచనామా చేసి పోస్ట్ మార్టం చేయించినట్లు తెలిపారు. అయితే ఆ కారణంగా నాగిరెడ్డిని కొట్టి చంపిన నిందితుడు కృష్ణను నేటి వరకు కూడా ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను అయితే అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే చిన్న కారుకు గీత పడడం వల్లనే తన ప్రాణాలను తీసే అంత కక్ష ఏముంటుంది అంటే తన భార్య ఏమంటుందంటే లేదు మాకు కారు కొనిచ్చే ఒకవేళ కారుకే కనుక గీతలు పడి ఉంటే మేము ఖచ్చితంగా డబ్బులు ఇస్తాము ఎంత అంటే ఆ స్థితిలో మేము ఉన్నాము, లేదు అంటే కొత్త కారు కూడా కొనిచ్చే అంత స్టేజ్ లో మేము ఉన్నాము, అయినా సరే ఒక కారు గీత పడడం వల్ల దాని మనిషిని కొట్టి చంపించే అంత కక్ష ఏముంటుంది తనకు. తన వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉంటున్న సంగతి కూడా నాకు ఈ రోజు ఇప్పుడు వరకు కూడా వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉంటున్నారన్న సంగతి తెలీదు. అంటే ఇంటికి వచ్చి తను చాయ్ పెట్టమ్మా నేను చాయ్ తాగుతాను, చాయ్ తాగేసి బయటకు వెళ్తాను అని చెప్పి నాగిరెడ్డి ఎవరైతే ఉన్నారో తన భార్యతో చెప్పడం జరిగింది. అయితే ఈ లోపే కింద వాచ్మెన్ కొడుకు వచ్చి సార్ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, కింద వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్తే కిందికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 నిమిషాల్లోనే తన వాయిస్ పెద్దగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల్లోనే తన వాయిస్ పెద్దగా అయ్యేసరికి ఇంట్లో వాళ్ళు అనుకున్నారంట ఏంటి గొడవ జరుగుతుందని. ఇట్లా కిందికి వెళ్ళి ఒక 2-3 నిమిషాల్లో 5 నిమిషాల్లో కిందికి వెళ్ళేసరికి తన ప్రాణాలు అయితే చెవి నుంచి రక్తము, తన వైట్ డ్రెస్ వేసుకున్న వైట్ డ్రెస్ మొత్తం బ్లాక్ గా అయిపోవడము, షర్ట్ మొత్తం రక్తం పడడంతో తనను బాగా చెవులోంచి రక్తం కూడా కారుతుండడంతో అసలు ఎవరు మీరు ఎందుకు ఇక్కడ ఈ లొల్లి చేస్తున్నారు, తిన నాగిరెడ్డి అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అపార్ట్మెంట్స్ వాళ్ళని అందరినీ అడగండి తిన గురించి వీళ్ళకి తెలుసు అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. సో మొత్తం కొట్టేసరికి వాళ్ళు ఈయన కొట్టి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి దారి మధ్యలోనే చనిపోయిన విషయం అయితే వైద్యులు అయితే చెప్పడం జరిగింది. అసలు ఈ ఘటన జరిగి 10 రోజులైనా సరే పోలీసులు నిందితుడిపై ఎందుకు స్పందించలేదు అనేది ప్రశ్న. ఆ భార్య కూడా అన్నపూర్ణ తను చాలా ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. 10 రోజులైనా సరే ఈ కేసు ఎందుకు నిందితుడిని పట్టుకోవట్లేదు, ఇది ఎందుకు దీని మీద మీరు ఏమి ఆరా తీయట్లేదు అనేది తన భార్య ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో కృష్ణను నేటి వరకు కూడా ఎందుకు పోలీసులు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. నిందితుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని, న్యాయం చేయడం జరగడం లేదని వాపోయారు. కాలనీలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు వాస్తవం తెలిసినా గానీ అరెస్టు చేసే విషయంలో తాత్పర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్న సంగతి అయితే మనకు కనపడుతుంది. సో వెంటనే నిందితుడి కృష్ణను అరెస్టు చేయాలని అపార్ట్మెంట్ వాసులు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హత్యపై చైతన్యపురి సిఐ వెంకటేశ్వరరావును సంప్రదించగా నాగిరెడ్డిని చంపిన హంతకుడిపై
ఎఫ్ఐఆర్ నమోదైందని, నిందితుడి ఆచూకీ కోసం సిడిఆర్ పెట్టామని, అతి త్వరలోనే నిందితుడు కృష్ణను పట్టుకుంటామని వారైతే తెలపడం జరిగింది. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ తరుణ్ తో రాణి.